ఒక ఉన్నతమైన శ్రేష్టమైన జీవితం జీవించడానికి వీలుంటుంది. కుటుంబంలో చక్కగా ఉంటారు, సమాజంలో చక్కగా ఉంటారు, సంఘంలో దేవునికి మహిమకరంగా బ్రతుకుతారు. ఆ మంచి అలవాటు, ఆ క్రమం, ఒక మంచి పద్ధతి మందిరంలో పిల్లలకు నేర్పిస్తా ఉన్నారు. ఆ ఆసక్తితోనే పిల్లలందరూ కూడా చాలా మంది పాల్గొన్నారు. ప్రభువుని స్తుతిస్తూ, మరి యేసు ప్రభువుని ఘనపరుస్తూ. ఈ దినం ఒక ప్రత్యేకమైన దినము, మంటల ఆదివారము అని వారు తెలియజెప్పారు. అందును బట్టి పిల్లల్ని ప్రభు నామంలో ఆశీర్వదిస్తా ఉన్నా. వారందరూ దీవెనకరమైన జీవితం